అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి మేఘనాని. లాస్ట్ క్లాస్‌లో మనం మ్యారేజ్ పార్ట్ 2 చూసాం. సో, ఇప్పుడు మ్యారేజ్ పార్ట్ 3. ఇదే ఫైనల్ పార్ట్ అన్నమాట మ్యారేజ్‌లో. సో, పార్ట్ 1, పార్ట్ 2కి కంటిన్యూయే పార్ట్ 3. పార్ట్ 1కి పార్ట్ 2 కంటిన్యూటీ. పార్ట్ 2కి పార్ట్ 3 కంటిన్యూటీ. మీరు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2కెళ్ళకండి. పార్ట్ 2 చూడకుండా పార్ట్ 3కి రాకండి. ఎందుకంటే కంటిన్యూటీ ఉందన్నమాట. అర్థం కాదు మళ్ళీ మీకు అందుకని. పార్ట్ 2లో మనం లాస్ట్ టాపిక్ క్రిస్టియన్ మ్యారేజ్ చూసాం. సో, పార్ట్ 3 క్రిస్టియన్ మ్యారేజ్ కి కంటిన్యూటీ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. క్రిస్టియన్ మ్యారేజ్ కంటిన్యూషన్. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటే ఈ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు ఈ పెళ్లి చేసుకోకూడదు అనమాట. అలా అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తో చూసేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. క్రిస్టియానిటీ డస్ నాట్ అలో మ్యారేజ్ బిట్వీన్ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్. బాగా క్లోజ్ గా ఉండే బ్లడ్ రిలేటివ్స్, క్లోజ్ గా ఉండే బంధువుల మధ్య పెళ్లిని అంగీకరించదు అనమాట. 7 డిగ్రీ రూల్ అనేది ఉంటుంది ఇక్కడ. మ్యారేజ్ ఈస్ ప్రొహిబిటెడ్ విత్ ఇన్ 7 జనరేషన్స్. అంటే 7 తరాలు అంటారు కదా. ఇప్పుడు అమ్మాయి 7 తరాలు, అబ్బాయి 7 తరాలు తీసుకున్నాం అనుకోండి. ఆ 7 తరాల్లో ఏదో ఒక తరం కలిసినా కూడా మ్యారేజ్ అనేది జరగదన్నమాట. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి. మా మా 7 తరాలు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అలా అలా 7 తరాలు, అబ్బాయి యొక్క 7 తరాలు, వాళ్ళ నాన్నగారు, అలా అలా. ఒకవేళ ఈ 7 తరాల్లో ఆ అబ్బాయికి నాకు ఎక్కడో చోట మ్యాచ్ అయ్యి మేము రిలేటివ్స్ అనుకోండి. సో పెళ్లి అనేది జరగదు. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కజిన్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. అంకుల్ అండ్ నైసీ కెనాట్ మ్యారీ. అంటే లైక్ మేనకోడలు ఇట్లా వస్తారు కదా, మామయ్య, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి లేదు అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం. దిస్ రూల్ వాజ్ మేడ్ టు అవాయిడ్ మ్యారేజెస్ అమాంగ్ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్. క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ లో పెళ్లిళ్ళు జరగకుండా ఉండడానికి ఈ రూల్ అన్నమాట. మ్యారేజ్ విత్ వైఫ్స్ సిస్టర్. అకార్డింగ్ టు ద ట్రెడిషనల్ లా ఆఫ్ ఇంగ్లీష్ చర్చ్, ఏ మ్యాన్ కెనాట్ మ్యారీ హిస్ డిసీజ్డ్ వైఫ్ సిస్టర్, హిస్ డిసీజ్డ్ బ్రదర్స్ విడో. అంటే నేను మీకు లేవరేట్ సరోరేట్ మ్యారేజ్ చెప్పాను చూడండి లాస్ట్ క్లాస్ లో. ఇక్కడ ప్రొహిబిటెడ్ అన్నమాట అవి. అలా డిసీజ్డ్ సిస్టర్ అంటే వాళ్ళ వైఫ్ యొక్క సిస్టర్ ని మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు ఇక్కడ, అక్కడ లాగా. ఫార్మ్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. మోనోగమి, మోస్ట్లీ మోనోగమి అన్నమాట. అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ ని చేసుకోవడం అన్నమాట. జీసస్ కండెమ్డ్ పాలిగమి. సో క్రిస్టియన్స్ జనరలీ ఫాలో మోనోగమి. జీసస్ పాలిగమికి అగ్రి కాదనమాట. సో అందుకని మోనోగమి ఫాలో అవడం అనమాట. ఈ పాలిగమి, మోనోగమి ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను. ఖచ్చితంగా మీరు లాస్ట్ క్లాస్ చూడాల్సిందే. నెక్స్ట్, కన్సెంట్. మ్యారేజ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ బోత్ బ్రైడ్ అండ్ గ్రూప్. అమ్మాయికి ఇష్టం లేకుండానో లేదంటే అబ్బాయికి ఇష్టం లేకుండానో జరగడానికి లేదు ఇక్కడ, ఓకేనా. సో నో బడీ షుడ్ బి ఫోర్స్డ్ టు మ్యారీ. ఎవరు ఇక్కడ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి కుదరదు, అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి కుదరదు అనమాట. ఫోర్స్ మ్యారేజ్ చేయడానికి కుదరదు. పేరెంట్స్ రోల్ ఏంటంటే, పేరెంట్స్ కెన్ అడ్వైజ్ దేర్ చిల్డ్రన్. ఇలా కాదమ్మా, అలా కాదు, అతను మంచివాడు కాదు, లేదంటే ఆమె మంచిది కాదు, ఇలా అడ్వైస్ చేయగలరే కానీ బట్ దే కెన్ నాట్ ఫోర్స్ దెమ్ టు మ్యారీ సమ్వన్. ఇతన్నే చేసుకోవాలి అలా చేయకూడదు అనమాట. డివోర్స్ అమాంగ్ క్రిస్టియన్స్. డివోర్స్ యాక్ట్ 1896. డివోర్స్ కుడ్ బి గ్రాంటెడ్ ఆన్ సర్టైన్ గ్రౌండ్స్. ఆ గ్రౌండ్స్ ఏందో చూద్దాం మనం ఇప్పుడు. గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ అంటే డివోర్స్ ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది, ఏ పరిస్థితుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ వైఫ్ కుడ్ సీక్ డివోర్స్ ఇఫ్ ద హస్బెండ్, ఒకవేళ హస్బెండ్ అనేవాడు చేంజెస్ హిజ్ రిలీజియన్, అంటే క్రిస్టియానిటీ నుంచి హిందూకి కానీ ఇట్లా వేరే వేరే రిలీజియన్ చేంజ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ అనదర్ ఉమెన్. వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అంటే ఒక భార్య ఉండగానే వేరే ఆమెను పెళ్లి చేసుకోవడము, అప్పుడు కూడా డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. హ్యాజ్ అన్ ఇల్లీగల్ రిలేషన్షిప్, అడల్టరీ, అంటే భార్య ఉండగానే వేరే ఆమెతో సంబంధం పెట్టుకోవడం అనమాట, అప్పుడు కూడా డివోర్స్ తీసుకోవడానికి, వైఫ్ డివోర్స్ కావాలి అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. లీవ్స్ ఆర్ ఫర్ ఏ లాంగ్ టైం. డిజర్షన్ అంటే తను వదిలేసి చాలా కాలం దూరంగా ఉండడం, అప్పుడు కూడా వైఫ్ అనే ఆమె డివోర్స్ కావాలి అని హస్బెండ్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదంటే ఈస్ క్రూయల్ టు హర్, బాగా ఇబ్బంది పెడుతూ, కొడుతూ, తిడుతూ, అవమానిస్తూ ఇట్లా ఉన్నా కానీ. సో సిమిలర్లీ హస్బెండ్ కెన్, a husband could seek divorce if the wife had an illegal relationship. హస్బెండ్ కూడా వైఫ్ ని డివోర్స్ అడగచ్చు ఎప్పుడు వైఫ్ అనేవారు ఇల్లీగల్ గా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు, ఇది ఇల్లీగల్ గా రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అనమాట. సో టుడే డివోర్స్ ఇన్ ఇండియా ఈస్ గవర్న్డ్ మెయిన్లీ బై ఇండియన్ డివోర్స్ యాక్ట్ యాజ్ అమెండెడ్. నెక్స్ట్, మ్యారేజ్ అమాంగ్ సిక్స్. మ్యారేజ్ ఇన్ సిక్కిజం ఇస్ కాల్డ్ ఆనంద్ కరాజ్. సిక్కిజం లో మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఆ మ్యారేజ్ ని మనం ఆనంద్ కరాజ్ అంటాం. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ హోలీ యూనియన్. పెళ్ళంటే మనం ఒక్కలమే చేసుకోం కదా, చాలా మంది కలుస్తారు కదా. సో ఆ కలిసి పెళ్లి చేసుకునేదాన్ని హోలీ యూనియన్ అంటారు వాళ్ళు. ఫీచర్స్, పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్. జనరల్లీ ఏంటంటే 6 లో పేరెంట్స్ సంబంధం తెస్తారనమాట. అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, లవ్ మ్యారేజ్ చాలా తక్కువ ఉంటాయి 6 లో. మోస్ట్ 6 మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్ బై పేరెంట్స్.
సమ్ టైమ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్ దర్ ఓన్ పార్ట్నర్స్, కొంచెం రేర్ ఇది, ఒక్కొక్కసారి వాళ్ళే వాళ్ళ పార్ట్నర్స్ ని చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ బారాత్, ద గ్రూమ్ అండ్ హిస్ రిలేటివ్స్ గో టు ద బ్రైడ్స్ హౌస్. ఈ బ్రైడ్స్ అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళడాన్ని బారాత్ అంటాం అనమాట. దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద బారాత్, ఆ గ్రూప్ అంతా అని బారాత్ అని పిలుస్తాం. నెక్స్ట్ మిలినీ సెరమనీ, బిఫోర్ మ్యారేజ్ బిగిన్స్ రిలేటివ్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ మీట్. మ్యారేజ్ జరిగే ముందుగానే రిలేటివ్స్ బోత్ అంటే ఇద్దరు తరపున రిలేటివ్స్ కలిసి వాళ్ళు హక్ చేసుకోవడం కానీ, లేదంటే గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది అనమాట. ఈ సెరమనీనే మనం మిలినీ అంటాం. నెక్స్ట్ ఆనంద్ కరాచ్, మ్యారేజ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ గురుద్వారా. మ్యారేజ్ గురుద్వారాలో జరుగుతుంది, 6 కదా, వాళ్ళకి చాలా సాక్రెడ్ ప్లేస్ అనమాట గురుద్వారా. ద ప్రీస్ట్ రీడ్స్ హైమ్స్ ఫ్రమ్ ద గురు గ్రంథ్ సాహిబ్, అదొక బుక్ అనమాట, హోలీ బుక్ లాంటిది. ఆ బుక్ నుంచి వాళ్ళు హైమ్స్ పాడతారనమాట, అంటే సాంగ్స్ కానీ ఇట్లా ఉంటాయన్నమాట, లేదంటే మంత్రాలు కానీ ఇట్లా ఆ బుక్ నుంచి చదువుతారనమాట. ద బ్రైడ్ అండ్ గ్రూమ్ వాక్స్ 4 times అరౌండ్ ద గురు గ్రంథ్ సాహిబ్, ఆ బుక్ చుట్టూ 4 times తిరుగుతారనమాట. దీస్ 4 rounds రిప్రజెంట్ 4 stages ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆ 4 stages ఏంటి? ఫస్ట్ 11, ద హైమ్స్ సంగ్ డ్యూరింగ్ ద 4 rounds ఆర్ కాల్డ్ 11. 4 అంటే 4 సార్లు తిరుగుతారని చెప్పాను కదా. హిందూయిజంలో ఏంటి 7 అడుగులు అంటాం మనం. ఈ సిక్కిజంలో ఏంటి 4 అడుగులు, అంటే 4 సార్లు ఆ బుక్ చుట్టూ తిరుగుతారు. ఆ టైంలో వాళ్ళు హైమ్స్ అనేవి పాడతారనమాట. అవి ఏం సూచిస్తాయి అంటే, ఆ హైమ్స్ ఏం టీచ్ చేస్తాయంటే లవ్, డ్యూటీ, స్పిరిచువల్ లైఫ్, ఈక్వాలిటీ, ఇవన్నిటిని సూచిస్తాయి అనమాట. పెళ్ళైన తర్వాత ఎవ్రీవన్ ఈట్స్ టుగెదర్, లంగర్ ఆర్ కమ్యూనిటీ మీల్, దీన్నే మనం లంగర్ అంటాం అనమాట. పెళ్ళైనాక అందరూ కలిసి తింటారనమాట. దెన్ ద బ్రైడ్ గోస్ టు హర్ హస్బెండ్స్ హౌస్, పెళ్ళైపోయినాక వాళ్ళ హస్బెండ్ హౌస్ కి వెళ్ళిపోతుంది. డౌరీ, సిక్కిజం గివ్స్ ఇంపార్టెన్స్ టు సింప్లిసిటీ అండ్ ఈక్వాలిటీ. డౌరీ ఈస్ నాట్ కన్సిడర్డ్ నెసెసరీ ఇన్ సిక్ మ్యారేజ్. డౌరీ అనేది తీసుకోరు జనరలీ. సిక్స్ చాలా ఇదిగా ఉంటారు, చాలా ప్యూర్ గా, చాలా మంచిగా ఉంటారు అనమాట. అందరూ మంచిగానే ఉంటారు, బట్ దే ఫాలో సింప్లిసిటీ, వాళ్ళు తొందరగా తీసుకోరు. సో డౌరీ ఈస్ నాట్ కన్సిడర్డ్ నెసెసరీ ఇన్ సిక్ మ్యారేజ్. ఒకవేళ గిఫ్ట్ రూపంగా ఇస్తే తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ మోస్ట్లీ డౌరీ తీసుకోరు 6 లో. నెక్స్ట్ మ్యారేజ్ అమాంగ్ పార్సిస్. పార్సిస్ ఫాలో జోరోఆస్ట్రానిజం. మ్యారేజ్ ఇస్ బోత్ ఏ రిలీజియస్ సెరమనీ, ఏ లీగల్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటి, మ్యారేజ్ అనేది ఒక రిలీజియస్ సెరమనీ. ఎలా అయితే లైక్ మనం హిందూయిజంలో వేద మంత్రాలతో పెళ్లి చేసుకుంటామో, అలాగే అదొక రిలీజియస్ సెరమనీ అనమాట. అలాగే ఏంటి, లీగల్ కాంట్రాక్ట్ కూడా. ఫీచర్స్, చైల్డ్ మ్యారేజ్ ఇస్ నాట్ అప్రూవ్డ్. అయితే మన పార్సిస్ లో చైల్డ్ మ్యారేజ్ అని నాట్ అప్రూవ్డ్ అనమాట. మోనోగామి అంటే ఏంటి, ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటారు, లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు అనమాట. కన్సెంట్, మ్యారేజ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ బాయ్ అగ్రీస్, గర్ల్ అగ్రీస్. ఇద్దరు ఒప్పుకుంటేనే మ్యారేజ్. క్రిస్టియానిటీలో లాగా జనరల్లీ ఏంటంటే ఎక్కడైనా ఇద్దరు ఒప్పుకుంటేనే పెళ్లి, కానీ ఏంటంటే కొన్ని చోట్ల బలవంత పెళ్లిళ్ళు చేసేస్తారు. అసలు బలవంత పెళ్లిళ్ళు కరెక్టే కాదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఏముంటారండి చెప్పండి, అసలు చాలా రాంగ్ థింగ్ అది, చాలా రాంగ్ థింగ్. వెదర్ పేరెంట్స్ సైడ్ నుంచి అయినా అర్థం చేసుకొని, పిల్లలు అర్థం చేసుకొని మ్యారేజ్ ని అక్కడితో వదిలేయాలి. లేదు, పిల్లలైనా అర్థం చేసుకొని, మంచి పార్ట్నర్ అని అర్థం చేసుకొని పిల్లలకైనా పెళ్లి చేయాలి పేరెంట్స్. ఏది లేకుండా సుగంగా పెళ్లిళ్ళు చేసుకోకండి. ఒక క్లారిటీ ఉండాలి మ్యారేజ్ చేసుకునేటప్పుడు. క్లారిటీ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్. ఏ జోరోస్ట్రియన్ ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. ఇక్కడ ఉమెన్ మెన్ ఇద్దరు ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అనమాట. ఎడ్యుకేషన్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు రిలీజియస్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్. బాయ్స్ కి గర్ల్స్ కి రిలీజియస్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కానీ, సెక్యులర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఓన్లీ బాయ్స్ చదువుకునే దానికి ఏం కాదు, గర్ల్స్ కూడా చదువుకోవచ్చు అనమాట. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, పేరెంట్స్ ఆఫ్ బోత్ సైడ్స్ యూజువల్లీ హెల్ప్ ఇన్ సెట్టింగ్ అప్ ద న్యూ హౌస్. ఇద్దరు సగం ఇస్తారు కొత్త ఇల్లు ఏర్పరచుకునే దానికి. నెక్స్ట్ ప్రాపర్టీ రైట్స్. ఏ పార్సీ ఉమెన్ హ్యాస్ ఇన్హెరిటెన్స్ రైట్స్. అంటే ఇన్హెరిటెన్స్ లైక్ అమ్మమ్మ నుంచి అమ్మకు రావచ్చు, అమ్మ నుంచి కూతురుకు రావచ్చు. యాజ్ ఏ డాటర్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది ప్రాపర్టీకి, లేదంటే యాజ్ ఏ వైఫ్ కూడా ఇన్హెరిటెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విడో రీమ్యారేజ్ అనేది అలౌడ్ ఇక్కడ. ఏ విడో డస్ నాట్ లూజ్ హర్ ఇన్హెరిటెంట్ రైట్స్ బై రీమ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళైపోయింది అనుకోండి, ఆమెకి ఎంతో కొంత ఆస్తి రాసిచ్చేశారు, మళ్ళా అప్పుడు భర్త చనిపోయారు అనుకోండి, రీమ్యారేజ్ చేసుకునే అవకాశం వచ్చింది, అప్పుడు ఆమె ప్రాపర్టీ ఆమెకే ఉండిపోతుంది. ఇన్హెరిటెంట్ రైట్స్ ఏమీ ఆమె కోల్పోదు అనమాట. డిక్లైన్ ఆఫ్ పార్సీ పాపులేషన్, ఇది ఇంపార్టెంట్.
ద పార్సీ పాపులేషన్ హ్యాస్ డిక్రీజ్డ్ బికాస్, ఎందుకు డిక్రీజ్ అయింది? ఫ్యూర్ మ్యారేజెస్, మోర్ మ్యారేజెస్ బిట్వీన్ పార్సీస్ అండ్ నాన్ పార్సీస్. అంటే పార్సీస్ అంటే ఏంటి? హిందూస్ లాగానే పార్సీస్ ఒకళ్ళు, సిక్స్ లాగే పార్సీస్ అనే వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళకి పార్సీస్ లో చేసుకోవట్లేదు ఇప్పుడు. పార్సీస్ నాన్ పార్సీస్ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పేసి తగ్గిపోతున్నారు అంటున్నారు. Children from such marriages are traditionally not allowed, recognized as Zoroastrians by some religious authorities. ఇప్పుడు పార్సీస్ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు కదా, వాళ్ళనే పార్సీస్ గా కన్సిడర్ చేస్తున్నారు. అలా కాకుండా నాన్ పార్సీస్ ని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ సంతానాన్ని వాళ్ళు జోరాస్ట్రియన్స్ గా గుర్తించట్లేదు అనమాట. పార్సీస్ గర్ల్స్ మ్యారేయింగ్ నాన్ పార్సీస్. ఏ పార్సీ ఉమెన్ మ్యారేయింగ్ ఏ నాన్ పార్సీ డస్ నాట్ లూజ్ ఇన్హెరిటెంట్ రైట్స్. ఇక్కడ కూడా ఇన్హెరిటెంట్ రైట్స్ కోల్పోరు ఒకవేళ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ లీగల్ డిబేట్స్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు 5 temples and religious status. Divorce among Parsis. The Parsi Marriage and Divorce Act 1936 provides the rules. Both husband and wife can file for divorce. ఎవరైనా ఫైల్ చేయొచ్చు. Uniform Civil Code, Article 44 of the Indian Constitution is a directive principle of state policy. It says the state should try to bring one common civil law for all citizens. అసలు ఏంటి ఈ యూసీసీ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ డిఫరెంట్ పర్సనల్ లాస్ ఫర్ డిఫరెంట్ రిలీజియన్స్, దేర్ వుడ్ బి వన్ కామన్ లా ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద మ్యాటర్స్ లైక్ మ్యారేజ్, డివోర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కొక్క విధంగా డివోర్స్ తీసుకోవడం కన్నా కూడా ఏది తలక్ అంటే డివోర్స్ అయిపోతుందా అండి? అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పేసి యూసీసీ అనేది ఇప్పుడు చిన్నగా వస్తుంది అనమాట. చిన్నగా స్టేట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి, లైక్ గోవా లాంటి స్టేట్స్. అంతా మొత్తం స్ప్రెడ్ అవ్వాలా, బట్ ఇదైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, మెయింటెనెన్స్, సక్సెషన్, ఇన్హెరిటెన్స్ ఇలాంటివన్నిటిని ఒక లా కింద తెచ్చేద్దాము. అంటే విడివిడిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ ఉంది, 6 లో ఒకలా డివోర్స్ తీసుకున్నారు అనుకోండి, హిందూస్ లో ఇంకోలా డివోర్స్ తీసుకుంటారు, క్రిస్టియన్స్ లో ఇంకోలా డివోర్స్ తీసుకుంటారు. అలా కాకుండా ఒకటే పెట్టేసి అందరికి కామన్ గా చేద్దామని చెప్పి. సో మ్యారేజ్ టాపిక్ గానీ, డివోర్స్ టాపిక్ గానీ, అడాప్షన్ గానీ, ఇన్హెరిటెన్స్ గానీ, వీటన్నిటికి సేమ్ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రొవైడ్ చేద్దామని. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. అసలు ఎందుకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్? ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరు ఈక్వల్ గా ఉండాలని. సేమ్ రైట్స్ ఫర్ ఎవ్రీ వన్. నేషనల్ యూనిటీ, జెండర్ జస్టిస్, రిమూవ్ డిస్క్రిమినేషన్. ఇట్ కెన్ హెల్ప్ ఫిక్స్ ఏ కామన్ మినిమం మ్యారేజ్ ఏజ్. మ్యారేజ్ తీసుకున్నాం అనుకోండి, అందరికి 18 అని చెప్పి ఫిక్స్ చేసింది అనుకోండి, అందరు 18 తర్వాత పెళ్లి చేసుకోవడం అవుతుంది. అబాలిష్ బైగామీ వేర్ అప్లికబుల్. బైగామీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉండగానే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం, దాన్ని బైగామీ అంటారు. అలాంటి వాటిని అబాలిష్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిజాల్వ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ ఇష్యూస్ అంటే లైక్ హిందూ ముస్లిం మధ్య, లేదంటే ముస్లిం సిక్స్ మధ్య, ఇలా. నెక్స్ట్ హిందూయిజం. సమ్ స్పెషల్ ఎక్సెప్షన్స్ అండర్ హిందూ లా మే బి రిమూవ్డ్. Customary practices may also change if a common law applies. ఇస్లాం, ముస్లిం పర్సనల్ లా మే చేంజ్. అంటే ఇప్పుడు అది వచ్చిందంటే చాలా వాటికి చేంజెస్ వస్తాయి, ఎందుకంటే ఈక్వాలిటీ కదా, అందరికీ ఒకేలా వర్తిస్తుంది. మినిమం మ్యారేజెస్ మే బికమ్ యూనిఫామ్ హియర్. Polygamy may be abolished if one common law is introduced. Sikhism. Marriage registration under the Anand Marriage Act may be continue, but divorce and related matters could be governed by a common law. క్రిస్టియానిటీలో ఏంటి? యూజీసీ మే ఎఫెక్ట్ మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్. చర్చ్ స్పెసిఫిక్ ప్రాక్టీసెస్ మే రిక్వైర్ చేంజెస్. అంటే చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కామన్ అన్నప్పుడు వాళ్ళు అలా చేసేదానికి వీలు ఉండదు కదా, సో అక్కడ రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది, నేషనల్ యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది, దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. లైక్ పాలిగామి పాలిగామి అనేది చిన్నగా పోయే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు నలుగురిని పెళ్లి చేసుకోవడం ఏందండి? అది ట్రెడిషన్ ఏనా? కాదు కదా. ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది, నలుగురిని చేసుకుంటే ఏమవ్వాలో అదే అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ 3 ఆఫ్ మ్యారేజ్. ది ఎండ్. ఇక్కడితో మ్యారేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మ్యారేజ్ గురించి బిట్స్ చెప్తాను మీకు. అసలు మ్యారేజ్ కిన్షిప్ లో కొంచెం తక్కువ బిట్స్ అడిగారు, మ్యారేజ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ అడుగుతారు. మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అయితే మన క్లాసెస్ నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఓకేనా? నేను మిమ్మల్ని కూడా నా కిన్షిప్ లాగే ట్రీట్ చేస్తున్నాను. యూ పీపుల్ ఆర్ మై ఫిక్టివ్ కిన్స్. ఫిక్టివ్ కిన్ అంటే ఏంటి?
నాకు బ్లడ్ రిలేషన్ గా కానీ, లేదంటే మ్యారేజ్ రిలేషన్ గా కానీ, అడాప్షన్ గా కానీ మీరందరూ నాకు రిలేట్ అవ్వకపోవచ్చు. కానీ యూ ఆర్ రిలేటెడ్ టు సమ్ స్పెషల్ బాండ్ ఇన్ ద సొసైటీ ఫర్ మీ. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలానే మన ఇండియన్ సొసైటీ కొనసాగుతుంది అయిపోయేదాకా. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫ్యామిలీ. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ చాప్టర్. బాయ్.